నమస్తే అందరికీ. ఇప్పుడు శీర్షాసనం బై రామ్దేవ్ బాబా గారు చూద్దాం. విధి: దోవతి లేక ఏదేని పొడుగాటి వస్త్రమును గోళాకారముగా గుండ్రని మెత్తని దిండు వలె చేయును. రెండు చేతుల వ్రేళ్లను పరస్పరము మోచేతుల వరకు చేతులను భూమిపై ఆనించుము. దిండును హస్తముల మధ్య నుంచుము. శిరము యొక్క ముందరి భాగము దిండు పైన మరియు మోకాలను భూమిపై ఆనించి ఉంచుము. ఇప్పుడు శరీరం యొక్క బరువు మెడ మరియు మోచేతులపై సరితూగునట్లు ఉంచుచు పాదములను భూమికి సమానాంతరముగా సూటిగా నుంచుము. ఇప్పుడు ఒక మోకాల్ని మడుచుకొనుచు పైకి లేపుము. ఆ పిదప రెండవ మోకాలను కూడా పైకి లేపి మడిచి ఉంచుము. మడిచి ఉన్న మోకాలను క్రమముగా ఒక్కొక్కటిగా పైకి లేపు ప్రయత్నం అనర్చుము. ప్రారంభించినప్పుడు తొందర పడవలదు. నెమ్మదిగా కాళ్ళు నిలువుగా నవసాగును. ఇక పాదములు సమానముగా అయిపోయినప్పుడు పరస్పరము కలిపివేసి ప్రారంభములో కొంత ముందు వైపునకు ఉంచుము. కానిచో వెనుక వైపునకు పడిపోవు భయముండును. కన్నులు మూసి ఉండవలను. ఉచ్ఛ్వాస నిశ్వాసముల నడక సామాన్యంగా ఉండవలను. ఏ క్రమములో పాదములు పైకి లేపి ఉంటివో అదే క్రమములో తిరిగి పూర్వస్థితికి తేవలేను. తమ ప్రకృతిని అనుసరించి శీర్షాసనము తర్వాత శవాసనములను వేయవలను. అంటే కౌంటర్గా శ్వాసను కూడా వేయాలి. తర్వాత లేక నిల్చుండవలను. దానివల్ల మస్తిష్కము వైపు పోవుచున్న ఏ రక్తపు ప్రవాహం ఉండెనో అది సామాన్యముగానై పోగలదు. సమయం: ఈ ఆసనము 15 సెకండ్స్ నుండి ప్రారంభించి అర్ధగంట వరకు ఉండవచ్చును. అధిక సమయము ఈ అభ్యాసం అనర్చవలసి ఉన్న ఎవరి సాన్నిధ్యమైనను చేయవలను. సామాన్యంగా 5 నుండి 10 నిమిషముల వరకు చేయుట సరిపోగలదు. లాభములు: ఈ లాభములకు ముందు జాగ్రత్తలు చూద్దాం. చెవుల నుండి చీము నీరు వంటివి కారుచుండువారు మరియు చెవుల నొప్పి గలవారు ఈ ఆసనమును చేయవలదు. దగ్గర చూపు గల అద్దములు ధరించువారు లేక కన్నులలో అధిక ఎరుపుదనము గలవారు కూడా ఈ ఆసనము వేయవలదు. గుండెపోటు, అధిక రక్త ప్రసారము, బీపీ గలవారు, నడుము నొప్పి గలవారు ఈ ఆసనమును వేయకూడదు. పెద్ద వ్యాయామమునర్చిన వెంటనే శీర్షాసనము వేయవలదు. ఈ ఆసనమును వేయినప్పుడు శరీరం యొక్క ఉష్ణోగ్రత సమము అనగా నార్మల్గా ఉండవలను. పడిశము, దగ్గు, జలుబు ఉన్న మున్నగు రోగులు కూడా ఈ ఆసనమును వేయరాదు. ఓకే, అయితే లాభాలేంటి దీనివల్ల? ఈ ఆసనము అన్ని ఆసనములకు రాజు వంటిది. దీనివల్ల మస్తిష్కమునకు శుద్ధ రక్తము లభించగలదు. కన్నులు, చెవులు, ముక్కు మున్నగు వానికి ఆరోగ్యము లభించగలదు. పిట్యూటరీ మరియు పీనియల్ గ్రంథులను ఆరోగ్యవంతమనర్చి మస్తిష్కమును సక్రియావంతమనర్చును. స్మృతి, మేధ, ధారణాశక్తుల వికాసమును అనర్చును. జీర్ణాశయము, ఆగ్నేయాశయము, ప్రేగులు, యకృతులను క్రియావంతమనర్చును. జఠరాగ్నిని క్రియాశీలమనర్చును. ప్రేగుల వృద్ధి, శోధనము, హిస్టీరియా మరియు అండకోశముల వృద్ధి, హర్నియా, మలబద్ధకము, వెరికోజ్ వెయిన్స్ ఉన్నగు వ్యాధులను తొలగించి వేయును. క్వెయిన్స్ థైరాయిడ్ గ్రంథులను క్రియావంతముగా నొనర్చి దుర్బలత్వము, స్థూలత్వములను తొలగించును. ఏలన ఈ రెండు వ్యాధులు థైరాయిడ్ యొక్క క్రియాశీలత నియమముగా ఉండకపోవటం వల్ల కలుగుచుండదు.
థైరాయిడ్ గ్రంథిని క్రియావంతమనర్చి బ్రహ్మచర్యమును స్థిరమనర్చును. స్వప్నదోషము, ప్రమేహము, నపుంసకత్వము, వంధ్యత్వము మున్నగు ధాతు రోగములను నష్టమనర్చును. ముఖమండలముపై ఓజస్సు, తేజస్సులను వృద్ధి అనర్చును. చిన్న వయస్సు నుండే వెంట్రుకలు నెరియుట, తెల్లబడిపోట, రాలిపోట అను వ్యాధులను తొలగించి వేయును. ఇదండి శీర్షాసనం. వెరీ క్రిటికల్. ఇది తయారు చేసి వేద్దామనుకుంటే ముందు ఆ యొక్క జాగ్రత్తలు చూసి సరి అయిన విధంగా మెల్లిమెల్లిగా కొంచెం కొంచెంగా చేస్తూ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఒకటేసారి చాలాసార్లు ఉండడం కూడా కరెక్ట్ కాదు. చాలామంది శీర్షాసనాన్ని అవాయిడ్ చేస్తుంటారు. మన క్లాస్లో అవాయిడ్ చేస్తున్నాం, చేయడం లేదు. కాకపోతే వచ్చిన వాళ్ళు చేయొచ్చు, లాభాలు బాగున్నాయి కాబట్టి చేస్తే మటుకు ఇది రాజు అంటున్నాడు కదా, అన్ని ఆసనాలకి అయితే రాజు అంటున్నాడు రామదేవ్ బాబు గారు. ఆయన చేస్తాడు. ఓకే, చూడండి, జాగ్రత్తగా చేయండి, లాభాలు పొందండి. థ్యాంక్ యూ. యువర్స్ జయప్రకాష్, యోగా ఇన్స్ట్రక్టర్.